నిజంగా నువ్వు గిరిజన బిడ్డవైతే, నిజంగా నీకు గిరిజనులు అంటే ఏదైనా ఉంటే, మొన్న వచ్చిన బ్యాచ్ అండి వీళ్ళంతా, నిజంగా నీ గిరిజనుల ఒక పక్షాన ఏదైనా నువ్వు నిలబడాలనుకుంటే ఈ బాధితుల పక్షాన నిలబడు. అంతేగాని రేపు పొద్దున నీకు మంగ్లీ వచ్చి ఓటేయదు, నీకు ఈ గిరిజనులే ఓటేస్తారు. సో ఫస్ట్ మీరు బాయ్కాట్ చేయాల్సింది మంగ్లీ గారిని కాదు, బాయ్కాట్ చేయాల్సింది ఇలాంటి ఎదవలని బాయ్కాట్ చేయండి కమ్యూనిటీ నుంచి. అప్పుడే మన కమ్యూనిటీ బాగుపడుతుంది. అండ్ ఇంకో విషయం నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఈ రోజు గిరిజన నాయకులు అందరూ వచ్చి మంగ్లీ మా ఆడబిడ్డ గురించి మేము మాట్లాడతాం అంటున్నారు. మరి మంగ్లీ గారు అలిగేషన్ వచ్చిన రోజు మీ దగ్గరకు వచ్చారా, లేకపోతే వేరే మ్యూజిక్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? మరి ఆ రోజు మీకు గిరిజనులు గుర్తు రాలేదా? ఆ రోజు మీకు గిరిజన కార్డు గుర్తు రాలేదా? ఆ రోజు మీకు ఉమెన్ కార్డు గుర్తు రాలేదా అని అడుగుతున్నాను నేను మంగ్లీ గారిని. బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా గిరిజన నాయకులారా. ఎంతసేపు డబ్బులు కాదు ముఖ్యం మీకు. ఈ బాధితులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళ పక్షాన్ని ఉండండి. మీకు సేవలాల్ మహారాజ్ ఏం చెప్పిపోయాడో దానికోసం ఒకసారి ఆలోచించండి. నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈవెన్ టు ద పోలీస్ ఫోర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ టు ఆల్ మై కమ్యూనిటీ ఎవరైతే హానెస్ట్గా పోరాడుతున్నారో వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు బాయ్కాట్ చేయాల్సిందే ఒక మంగ్లీనో ఒక రామావతి మధునో కాదు. ఎవరైతే ఈ గిరిజనులు ఆమె పక్షాన నుండి ఈ బాధితులకు ఎవరైతే సహాయం చేయట్లేదో వాళ్ళని బాయ్కాట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ రోజు బాధితుల పక్షాన్ని నిలబడకుండా కేవలం సెలబ్రిటీ మంగ్లీ గారి పక్షాన్ని నిలబడే ఈ గిరిజన నాయకులు ఎవరు ఉన్నారో, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో గొంతుగించుకొని అరుస్తున్నారో, ముందు వాళ్ళని బాయ్కాట్ చేయండి, తర్వాత మంగ్లీ గారిని బాయ్కాట్ చేయండి. అప్పుడే మన కమ్యూనిటీ అనేది బాగుపడుతుంది. హలో చెప్పండి అక్క. అతను ఉంటాడు ప్రతీష, అమ్మాయి అతను తెలియాలి నాకు. మన తిరుమలేష్ అని ఉంటాడు, కాంగ్రెస్ లీడర్ అనుకుంటా. ఓకే, నాకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు మీకే పరిచయం కదక్క, నాకు పెద్దగా తెలీదు. గద్వాలు నాకేడ పరిచయం రా, నేను ఎవరు ఎక్కడికి పోను అసలు. మీరే కదక్క మొన్న అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యే ఇంట్లో ఏదో బర్త్డే ఉంటే వెళ్ళాని. మీకే పరిచయం ఉంటారు, నాకు ఎలా పరిచయం ఉంటారు? ఆహా, గద్వాల్లో గద్వాల్ సైడ్ కదా, నీకు తెలుస్తుంది గద్వాల్ సైడ్. ఒకసారి నాకు తెలియదు అక్క. మన తిరుమలేష్ అని ఉంటాడు. లేదు నాకు తెలియదు అక్క. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. పిచ్చినా కొడుకు వాడు. ఇదంతా తెచ్చిండు వాడంతా, అంటగడుతుండి ఇదంతా. ఓకే, సో నువ్వు గద్వాల్ సైడే ఉంటావు కదా. లేదు తెలియదు అక్క నాకు. ఎందుకు అంతలా అసలు? లేదక్క, తెలీదక్క, అదక్క అదే కనుక్కుంటాను కానీ కూడా అనకుండా మరి ఇంతలా ఏంద్రా? తెలీదు అక్క అని అంటున్నా నేను. అదేరా, ఎందుకు కనుక్కుంటే అయిపోతుంది కదా, ఎందుకు భయం? ఎందుకు అసలు భయం? దేనికక్క? దేనికి భయం? లేకపోతే మరి దేనికి రా? లేదక్క, తెలీదక్క, మీకే తెలుసు కదా. లేదక్క, ఈ రోజు నేను 25th March రోజు నేను ఏదైతే మీతో మాట్లాడినో ఆ మంగ్లీ అక్క గురించి ఈ రోజు వరకు, అంటే నేను వింటున్న మంగ్లీ అక్క గురించి ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్క. వెరీ 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 డిఫరెంట్. ఎందుకంటే చాలా మంది. మంగ్లీ గారు నమస్కారం. మంగ్లీ అమ్మ, నేను సంపద నాయక్ మాట్లాడుతున్నా. హలో అమ్మ, మంగ్లీ కట్ చేసింది. రాజ్యం చూసిండ్రు కదా మంగ్లీ అమ్మ, నేను మాట్లాడుతున్నా నోటితోనే. ధైర్యం లేదా మంగ్లీ గారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.